హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్న వీడియోలో మనం ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నారా? అయితే ఫైబర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకనేది ఈ వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఫైబర్ అనేది ఫ్యాట్ లాస్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఇది తెలియకపోతే మీ ఫ్యాట్ లాస్ రిజల్ట్స్ అనేటివి మీరు అనుకున్నట్టు రావు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్యాట్స్ గురించి వీడియో చేసి పెట్టాను కదా, ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వెల్, కమింగ్ ఇన్ టు ద టాపిక్. ఫైబర్స్ అంటే ఏంటి, వీటి వల్ల మనకేంటి యూజెస్, అండ్ ఫైబర్ ఇంటేక్ మనం ఎంత తీసుకోవాలి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ అంటే సింపుల్గా వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అంటే ఫైబర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. బట్ మన నార్మల్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినట్టు ఇవి చేయవన్నమాట. అంటే మన హ్యూమన్ బాడీలో ఈ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డైజెషన్ అవ్వవు. డైజెషన్ అవ్వవు కాబట్టి అబ్జార్ప్షన్ కూడా అవ్వవు. అబ్జార్ప్షన్ అవ్వలేదంటే ఏంటి, మన బాడీ వాటిని యూస్ చేసుకోలేదు, అంటే వాటి నుంచి మనకి ఎనర్జీ ఏం ప్రొడ్యూస్ అవ్వలేదు అని అర్థం. బ్రో, ఫైబర్ అంటే ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నావు, మరి ఇది డైజెషన్ అవ్వదు, అబ్జర్ప్షన్ అవ్వదు, వీటి నుంచి ఎనర్జీ రాదు అంటున్నావు, మళ్ళీ ఫైబర్ అనేది ఫ్యాట్ లాస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. సింపుల్గా చెప్తా, క్లారిటీగా వినండి. ఫస్ట్ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాం. ఈ ఫైబర్స్ అనేటివి మనం డైలీ తినే వీట్, బార్లీ, ఓట్స్, అలానే బ్రెడ్, బ్రౌన్ రైస్, లీఫీ వెజిటేబుల్స్, రూట్ వెజిటేబుల్స్ ఇవన్నిట్లో ఉంటాయి. అయితే ఎక్కడి నుంచి వస్తాయని తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, వీటి వల్ల మనకి యూజెస్ ఏంటి? ఫ్యాట్స్ లాగానే ఫస్ట్ యూజ్ వీటికి కూడా సెటైటీ. అంటే మన స్టమక్ అనేది ఫుడ్ తిన్న తర్వాత ఫుల్నెస్ ఉంటుంది, ఆ ఫుల్నెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ ఫైబర్ అనేది. ఎందుకు? సింపుల్ లాజిక్. ఎలానో తిన్నా కూడా అవి డైజెస్ట్ అవ్వవు, అంటే స్టమక్లో ఉన్నట్టే అర్థం. స్టమక్ నుంచి ఇంటెస్టైన్ వరకు ఫిల్ అయ్యింది అని అర్థం. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాను అంటే, అవి ఉండడం వల్ల మన స్టమక్ అనేది ఫుల్నెస్ అనేది అనిపిస్తుంది. అలా సెటైటీని క్రియేట్ చేస్తాయి ఫైబర్స్ అనేవి. నెక్స్ట్ పాయింట్, మనం కార్బోహైడ్రేట్స్ తిన్నాం. ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కూడా తినొచ్చు అని చెప్పాను, ఎంత తినాలి అనేది కూడా చెప్పాను కదా. అయితే ఒట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మాత్రమే తీసుకుందాం అనుకుందాం. మనం ఫ్యాట్ లాస్లో ఉన్నంత వరకు మన గోల్ ఏంటి, మన బాడీ ఎనర్జీ సోర్స్కి ఫ్యాట్ని వాడుకునేలాగా చేయడం. అయితే ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అప్పుడు బాడీ అనేది అది డైజెస్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని వాటి నుంచి వచ్చే ఎనర్జీని వాడుకుంటుంది. ఫ్యాట్స్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయదు. అంటే ఎక్స్టర్నల్గా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తే ఆల్రెడీ ఇంటర్నల్గా స్టోర్ ఎనర్జీని ఎందుకు వాడుకుంటుంది బాడీ అనేది? వాడుకోదు. సో ఇక్కడ ఈ ఫైబర్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి. మనం తిన్న ఫుడ్లో వచ్చే ఫైబర్స్ అనేటివి ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా డైజెస్ట్ అవ్వకుండా, తొందరగా అబ్జర్ప్షన్ అవ్వకుండా చేస్తాయి. దానివల్ల మన బాడీలో ఎనర్జీ ఇన్సఫిషియన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో బాడీ ఏం చేస్తుంది, చచ్చినట్టు స్టోర్ అయిన ఫ్యాట్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకొని, ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని వాడుకుంటుంది. అలా మనం ఫ్యాట్ లాస్ అనేది అవుతాం. ఇప్పుడు అర్థమైందా మన ఫ్యాట్ లాస్లో ఫైబర్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందని? అలానే వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని చెప్తాను వినండి. మన గట్ మైక్రోబ్ హెల్త్, అంటే గట్ ఉంటుంది కదా, జియోటీ గట్, వాటిలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అవి మన డైజెషన్లో ఉపయోగపడతాయి, ఫుడ్ని ఎక్స్క్రీషన్ చేయడంలో ఉపయోగపడతాయి. అలా ఆ మైక్రోబ్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఫైబర్స్ హెల్ప్ చేస్తాయి. అలానే మన బాడీలో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి. అంటే కొలెస్ట్రాల్ని డెవలప్ చేయకుండా, అంటే లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. అలానే డైలీ ఫుడ్ తింటాం కదా, అది నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్స్క్రీషన్ జరగాలి, అంటే బయటికి వెళ్ళిపోవాలి. అందుకు కూడా ఈ ఫైబర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఫైబర్స్ అంటే ఏంటి, వీటి వల్ల మనకేంటి యూజెస్, అండ్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయని తెలుసుకుందాం. యాజ్ యూజువల్గా ఇంటేక్ కూడా చెప్పాలిగా, మాట్లాడుకుందాం. ఒక రోజులో మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది కన్జ్యూమ్ చేయాలి, ఇది మేజర్ క్వశ్చన్. ఫైబర్ రోల్ ఏముంది ఫ్యాట్ లాస్లో అని తెలుసుకున్నాం, ఎంత ముఖ్యమని తెలుసుకున్నాం కదా ఫ్యాట్ లాస్లో. ఇప్పుడు ఎంత గ్రామ్స్లో మనం కన్జ్యూమ్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. సింపుల్గా చెప్తా, 1 to 18 years చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
14 to 31 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది ఒక్క రోజులో. అలానే 19 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు 30 to 34 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది. అలానే అబౌవ్ 50 ఉన్నారు అనుకోండి, అంటే 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత గ్రామ్స్ తీసుకోవాలంటే 28 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ని తీసుకోవాలి. అన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఏవి రాకుండా అది కాపాడుతుంది. అంటే నార్మల్గానే 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంప్రూవ్మెంట్ ఉండకపోగా చెడిపోతూ వస్తుంటుంది, తగ్గిపోతూ వస్తుంది గట్ హెల్త్ అనేది. అందుకు ఆ సిచ్యువేషన్స్లో ఈ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే 50 ఇయర్స్ అయిన తర్వాత ఫిజికల్ వర్క్ ఏం చేయలేరు కాబట్టి తిన్న ఎనర్జీ అంతా స్టోర్ అవుతూ వస్తుంది. అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా స్టోర్ అవుతూ వస్తుంది. వాటిని ఎక్స్క్రీట్ చేయడానికి కూడా, అంటే బయటికి పంపించడానికి కూడా ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ కొలెస్ట్రాల్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళలో హార్ట్ డిసీజెస్ లాంటివి లేదా ఒబేసిటీ లాంటివి రాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఫైబర్ అనేది. అలా మన బాడీలో ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మీద వచ్చే వీడియోస్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నాయి. అలానే వర్కౌట్స్ గురించి అండ్ ఫుడ్ రెసిపీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. డైట్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ క్యాలరీ డెఫిసిట్లో ఉన్న వాళ్ళకి ఇక మీద వచ్చే వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే చెప్తున్నా, ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫైబర్ ఇంటేక్ని, మీ ఫ్యాట్ ఇంటేక్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఫ్యాట్స్ ఇంటేక్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ అవన్నీ ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని నేను వీడియోస్లో చెప్పినట్టుగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలానే ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి మీకు, ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, వర్కౌట్స్ గురించి అయినా, రెసిపీస్ గురించి అయినా, ఏదైనా కావాలని అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి వెళ్తే రేపటి వీడియోలో కలుద్దాం.